హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రీసెంట్లీ మన యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ అయితే పెట్టాను. యమహా MTతో 1 డే బ్యాక్ ట్యాక్స్ చేయాలా, యూట్యూబ్ కామెంట్స్కి రిప్లై ఇవ్వాలా, లేకుంటే యూట్యూబ్ లైవ్ చేయాలా, లేకుంటే 1 డే క్యాబ్ ఎర్నింగ్ వీడియో చేయాలా అని చెప్పి అడిగితే 70% పీపుల్స్ అందరూ కూడా 1 డే మొత్తం యమహా MT వెహికల్తో బైక్ ట్యాక్స్ చేయండి అని చెప్పి ఓట్ చేశారు. అందుకోసమనే ఈ యమహా MT వెహికల్తో బైక్ ట్యాక్స్ చేస్తాను, ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, ఎంత మనకి పెట్రోల్ పోతుంది, ఫైనల్గా మనకి ఎంత మిగులుతున్నాయి అని చెప్పి క్లియర్గా నేను చెప్తాను. ఒక 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ఈ వెహికల్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇవి కూడా చెప్తాను. నాట్ ఓన్లీ ఈ వెహికల్, మనకి ఏవైతే 150cc అబవ్ వెహికల్స్ ఉన్నాయో, పల్సర్ కానీ, FZ కానీ, అపాచీ కానీ, ఈ వెహికల్తో బైక్ ట్యాక్స్ చేయొచ్చా లేదా, చేస్తే మనకి అమౌంట్ ఎంత వస్తుంది, ఎంత పెట్రోల్ పోతుంది, మనకి ఫైనల్గా ఎంత ఎర్నింగ్స్ మిగులుతాయి, ఇవన్నీ క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తే మీకు కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు సండే, సో టైం వచ్చేసరికి 7:40 అవుతుంది. డైరెక్ట్గా డ్యూటీకి అయితే వచ్చాను. ఫస్ట్ ర్యాపిడో యాప్ అనేది ఓపెన్ చేసి లాగిన్ చేస్తాను, ఎందుకంటే ర్యాపిడోలో బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ వస్తాయి. అలాగే ఓలా, ఊబర్ కూడా లాగిన్ చేద్దాం. సో ముందైతే ఓలా లాగిన్ చేద్దాం, తర్వాత ఊబర్ అయితే లాగిన్ చేద్దాం. లాగిన్ చేయాలంటే ఇలా మిడిల్ పైన ట్యాప్ చేస్తే మనకి లాగిన్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఎవరో కాల్ చేస్తున్నారు, ఈ కంపెనీ వాళ్ళకి ఏం పని ఉండదు. ఓకే, ఇప్పుడైతే ఊబర్ అయితే లాగిన్ చేద్దాం. గో ఆన్లైన్. సక్సెస్ఫుల్గా మనమైతే ఆన్లైన్లోకి అయితే వచ్చేసాం. మన దగ్గర 3 యాప్స్ ఉంటేనే ఏ యాప్లో లాంగ్ బుకింగ్ వచ్చిందో ఆ యాప్లో ఆర్డర్ తీసుకుని మనమైతే వెళ్ళిపోవచ్చు. చూడండి, 3 యాప్స్ లాగిన్ చేసి పెట్టినా, బట్ 3 యాప్స్లో కంటే ర్యాపిడోలోనే ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తున్నాయి. ర్యాపిడోలో ఒక ప్యాకేజ్ అయితే చూపించింది, 12 కిలోమీటర్కి 130 రూపీస్ రైడ్. యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నా, బట్ డ్రాప్ లొకేషన్ చదివేసరికి రైడ్ అయితే వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఈ బైక్ ట్యాక్సీకి ఈరోజు నేను తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసరికి యమహా MT. ట్రిప్ మీటర్ అనేది రీసెర్చ్ చేద్దాం, ఎందుకంటే లాస్ట్ వరకు ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసాము, ఎంత పెట్రోల్ పోయింది, ఎంత మనకి ఎర్నింగ్స్ వచ్చాయనేది తెలియాలి కదా. ట్రిప్ 2 అనేది లాంగ్ ప్రెస్ చేస్తే రీసెట్ అయిపోతుంది. సక్సెస్ఫుల్గా రీసెట్ అయితే అయిపోయింది. 00 అనేది చూపిస్తుంది. ఓకేనా, ఈ వెహికల్ యావరేజ్ మైలేజ్ వచ్చేసరికి 45.2 కిలోమీటర్ అయితే చూపిస్తుంది, విచ్ ఈస్ అ రియలీ గుడ్ మైలేజ్. వావ్, ర్యాపిడోలో దన రైడ్లు వస్తూనే ఉన్నాయి, బట్ ఒక 10 కిలోమీటర్లో 20 కిలోమీటర్ రైడ్ వస్తే యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నా. సక్సెస్ఫుల్గా ఒక రైడ్ అయితే వచ్చింది. యాక్చువల్లీ ఈ రైడ్ యాక్సెప్ట్ చేయడానికి 10 నిమిషాలు అయితే వచ్చిన రైడ్లన్నీ స్కిప్ చేసుకుంటూ కూర్చున్నా. బెటర్ రైడ్ వస్తే యాక్సెప్ట్ చేద్దామని రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడైతే ఊబర్ అలాగే ఓలా, ఈ 2 యాప్స్ లాగౌట్ అయితే చేశాను. ఎందుకు లాగౌట్ చేశానని తర్వాత చెప్తాను. నావిగేషన్ అయితే చూద్దాం, ఇక్కడ నుండి ఎంత దూరం ఉంది అనేది. వావ్, దగ్గరే ఉంది, 750 మీటర్స్ మాత్రమే. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వెళ్ళి మనం కస్టమర్ని అయితే పిక్ చేసుకుందాం. ర్యాపిడో యాప్లో బుకింగ్ తీసుకున్న తర్వాత ఊబర్ అలాగే ఓలా ఎందుకు లాగౌట్ చేశాను అనే దానికి నేను క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఎన్ని యాప్స్ ఉన్నా, ఎన్ని ఆర్డర్స్ వచ్చినా సరే మనం ఒకే ఆర్డర్ యాక్సెప్ట్ చేయగలం, ఒకే కస్టమర్ని పిక్ చేసుకుని ఒకే కస్టమర్ని డ్రాప్ చేయగలం. సో నాకు ర్యాపిడోలో ఒక మంచి రైడ్ వచ్చింది. సో అలాంటప్పుడు మరి ఊబర్, ఓలా ఈ 2 లాగిన్లు పెట్టడం ఎందుకు? ఒకవేళ పెడితే ఏమవుతుందంటే కంటిన్యూస్గా అందులో కూడా రైళ్ళు వస్తూ ఉంటాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటాయి ఆ యాప్స్. అందుకోసమనే ఒక యాప్లో బుకింగ్ తీసుకున్న తర్వాత రిమైనింగ్ యాప్స్ అనేవి లాగౌట్ చేసేయండి. ఇలా లాగౌట్ చేయడం వల్ల మీ ఐడి కూడా ఎలాంటి రిస్క్లో ఉండదు. ఒకవేళ లాగిన్ చేస్తే ఏమవుతుందంటే కంటిన్యూస్గా రైడ్స్ వస్తూ ఉంటే మీరు రైడ్స్ యాక్సెప్ట్ చేయకపోతే యాక్సెప్ట్ రేషియో తగ్గవైపోతుంది. అప్పుడు మీకు బెటర్ రైడ్స్ అనేవి రావు. ఓకేనా, నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. కస్టమర్ సార్ నా కోసమే వెయిట్ చేస్తున్నారు, కస్టమర్స్ రావట్లేదు. నాకు అర్థమైంది, ఈ ప్యాకేజ్ని చూస్తూ ఉంటే ఈ చిన్న కవర్ని మనమైతే డెలివరీ చేయాలి. కస్టమర్ కూడా ప్యాకేజే బుక్ చేసుకున్నాడు. దీనికి ఒక ఫోటో తీసుకున్నా. యాక్చువల్లీ ఈ యాప్లో ఫోటో అనేది అప్లోడ్ చేయాలి, ఏం ఐటమ్ పిక్ చేసుకున్నాం అనేది. ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన ఇక్కడే బిల్ అమౌంట్ అయితే చూపిస్తుంది, 182 రూపీస్. కస్టమర్ సరికి అదే అడిగాను, సార్ ఈ 182 రూపీస్ ఆన్లైన్ చేస్తారా, క్యాష్ ఇస్తారా అంటే ఇప్పుడు అమౌంట్ ఇవ్వను, ఈ ఐటమ్ డెలివరీ అయిపోయిన తర్వాత అమౌంట్ ఇస్తాను అని చెప్పి అన్నారు. అదేంటి సార్ ముందే అమౌంట్ ఇవ్వాలి కదా ప్యాకేజ్లో అంటే, లేదు భయ్యా నేను తర్వాత ఇస్తానని చెప్పి అన్నారు. మొన్న కూడా ఒక కస్టమర్ ఇలానే ప్యాకేజ్ బుక్ చేసుకున్నారు, ఐటమ్ డెలివరీ అయ్యాక అమౌంట్ ఇస్తామన్నారు. ఐటమ్ డెలివరీ చేసిన తర్వాత ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లేదుగా. ఆ ట్రిప్లో 200 రూపాయలు నాకైతే లాస్. ఈ కస్టమర్కి మొత్తం చెప్పాను, లేదు తమ్ముడు నేను అలాంటి వాడిని కాదు, అమౌంట్ ఇచ్చేస్తానని చెప్పారు. సరేలేని చెప్పి ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుండి అరౌండ్ 18 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వెళ్ళి నా దగ్గర ఉండే ఈ చిన్న కవర్ని డెలివరీ చేసి అక్కడ అమౌంట్ అయితే తీసుకుందాం. ర్యాపిడోలో అయినా, ఊబర్లో అయినా, ఓలాలో అయినా ప్యాకేజ్లు వస్తాయి. కస్టమర్ నెంబర్ అయితే తీసుకోండి, సెండర్ నెంబర్ అలాగే రిసీవర్ నెంబర్ 2 నెంబర్లు తీసుకోండి. ఎందుకు అంటే కొన్నిసార్లు మనం డ్రైవ్ చేస్తూ వెళ్తాం కదా, తెలియకుండానే ట్రిప్ అనేది ఎండ్ అయిపోవచ్చు, లేదా యాప్ గ్లిచ్ అవ్వచ్చు, లేదా యాప్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే కనెక్ట్ అవ్వకపోవచ్చు. అందుకోసమే అడిషనల్గా 2 నెంబర్లు తీసుకోవడం సేఫ్. ఎందుకంటే డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత
తర్వాత ఆ కస్టమర్కి కాల్ కనెక్ట్ అవ్వకపోయిందంటే గంటల తరబడి అక్కడే వెయిట్ చేయాలి. అందుకోసమే సెండర్ నెంబర్ అలాగే రిసీవర్ నెంబర్ అయితే తీసుకోండి. ఇక ఏమాత్రం ఆలోచించకుండా డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. ఇవాళ నేను తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసరికి యమహా MT. ఈ వెహికల్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది. ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వెహికల్ కొనాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఒకవేళ ఈ వెహికల్తో బైక్ ట్యాక్సీ చేసినా లేకుంటే పర్సనల్గా యూజ్ చేసినా సరే ఎలా ఉంటుంది అనేది క్లియర్గా మీకు చెప్తాను. ఈ వెహికల్ పికప్ అయితే మస్తుంది భయ్య, చాలా ఎక్కువ పికప్ అయితే ఉంది. ఇది ఒక 155cc అని నాకు అనిపించట్లే, 200cc అయితే ఉంది. టార్క్ పవర్ అంతా సరే చాలా బాగుంది. అంత పవర్ అంత టార్క్ ప్రొడ్యూస్ చేసినా సరే వెహికల్ మైలేజ్ కూడా 45 అయితే చూపిస్తుంది. బట్ రియల్గా అంత వస్తుందా లేదా అనేది మనకైతే తెలీదు. ఈ వెహికల్ ఓనర్కి అడిగితే తనేమంటున్నారంటే అన్న లోకల్లో నాకైతే 45 అయితే వచ్చేస్తుంది అన్న, ఒకవేళ సిటీ అవుట్ సైడ్ మెల్లగా వెళ్తే 50 కూడా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ వెహికల్ ఎవరిదన్నా అని చెప్పి మీకైతే డౌట్ రావచ్చు. ఈ వెహికల్ అయితే మనది కాదు. మన సబ్స్క్రైబర్లో ఒకరైతే నిన్న ఇన్స్టాగ్రామ్లో SMS చేశారన్న, నా దగ్గర యమహా MT వెహికల్ ఉందన్న. ఈ వెహికల్ చాలామంది యూత్ ఐకాన్స్ అందరూ కూడా కొనుక్కోవాలి అనుకుంటారు. ఈ వెహికల్ కొని బైక్ ట్యాక్సీకి వస్తే ఎలా ఉంటుందో ఒక వీడియో చెయ్యు అని చెప్పి వెహికల్ అయితే మనల్ని నమ్మిచ్చారు. ఈ వెహికల్తో బైక్ ట్యాక్సీ చేసి ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, ఎంత పెట్రోల్ పోతుంది అనేది క్లియర్గా మీకైతే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఈ వెహికల్ బైక్ ట్యాక్సీ కోసం చూస్ చేసుకోవచ్చా లేదా అని నన్ను అడిగితే బైక్ ట్యాక్సీ కోసం అయితే సమ్టైమ్స్ చూస్ చేసుకోవచ్చు, కొన్నిసార్లు అయితే చూస్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇలాంటి లగ్జరీ వెహికల్ తీసుకొస్తే మనకి ఎర్నింగ్స్ అనేవి అంత ఎక్కువగా మిగలవు. మనకి ఎక్కువ డబ్బులు కావాలంటే బిలో 125cc వెహికల్స్ ఏమైనా యూజ్ చేస్తే మనకి ఎక్కువ మైలేజ్ వస్తాయి, ఎక్కువ ఎర్నింగ్స్ అయితే మిగులుతాయి. ఇకపోతే ఇంకొంతమంది ఎలా అంటే ఆల్రెడీ ఈ యమహా MT వెహికల్ కొనాలి అని చెప్పి డిసైడ్ అయ్యి వెహికల్ కొనేసుకుంటారు. బట్ పార్ట్ టైంగా బైక్ ట్యాక్సీ చేసుకుంటే ఆ మంత్లీ వచ్చే EMI అయినా సరే ఈ బైక్తో సంపాదించి పే చేసేచ్చు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. దట్ ఈస్ రియలీ గ్రేట్ ఐడియా. ఇలా ఆలోచించే వాళ్ళు అరుదుగా ఉంటారు. ఎందుకంటే ఒక వెహికల్ ఇష్టంగా కొనుక్కొని దాని EMI ఆ వెహికల్తోనే కష్టపడి సంపాదించి EMI పే చేయాలి అనే ఆలోచన చాలా మంచి ఆలోచన. సో అలాంటి వాళ్ళైతే ఈ వెహికల్ని కన్సిడర్ చేయొచ్చు. ఈ వెహికల్తో ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, ఎంత పెట్రోల్ పోతుంది అనేది లాస్ట్ వరకు చూస్తే మీకంటూ ఒక క్లారిటీ అయితే వస్తుంది. నావిగేషన్ ఏంటి గల్లీ గల్లీలో చూపిస్తుంది. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. నావిగేషన్ అయితే ఇక్కడే చూపిస్తుంది. ట్రిప్ డీటెయిల్స్ ఓపెన్ చేసేసి కస్టమర్కి అయితే కాల్ చేద్దాం. ఇంతకుముందు నెంబర్లు అయితే తీసుకున్నాం కదా, సో ఆ నెంబర్కి కాల్ చేద్దాం. కాల్ చేసి మాట్లాడదాం. ఆ కస్టమర్ వస్తే ఐటెం అయితే ఇచ్చేద్దాం. ప్రెజెంట్ నేను ఉన్నది వచ్చేసరికి కోంపల్లిలో ఉన్నా. ఒక 5 minutes అయితే ఇక్కడ వెయిట్ చేసిన. 5 minutes తర్వాత కస్టమర్ సార్ అయితే వస్తామన్నారు. 5 minutes తర్వాత అయితే వచ్చారు. ఓలాలో బుకింగ్ వచ్చింది, క్యాన్సిల్ చేసా. యాక్సెప్ట్ చేయలేదు. ఈ పార్సల్ డెలివరీ చేసేటప్పుడు పార్సల్కి ఒక ఫోటో తీసుకోండి. సేఫ్ సైడ్ అంటే సెక్యూరిటీ పర్పస్ కోసం మీరు ఐటమ్ డెలివరీ చేశారు అనే ప్రూఫ్ కోసం OTP అడుగుతుంది. OTP ఎంటర్ చేయండి. ట్రిప్ అనేది ఎండ్ చేసేయండి. 0 అని చూపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు కస్టమర్ అమౌంట్ ఇచ్చేసారని యాప్లో చూపించాం కాబట్టి నిజానికి అక్కడ అమౌంట్ కలెక్ట్ చేసుకోలేదు. ఈ మేడం గారి దగ్గర 182 రూపీస్ అమౌంట్ కలెక్ట్ చేసినాం. మనకి 182 రూపీస్ అయితే వచ్చాయి. పార్సల్లో కాస్త ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఈ 182 రూపీస్ ఎర్నింగ్ చేయడానికి మనం 17 కిలోమీటర్ అరౌండ్ 18 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తాం. పెర్ కిలోమీటర్కి 10 రూపాయలు అయితే ఇస్తున్నట్టే. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ఊబర్ ఓలా మళ్ళీ లాగిన్ అయితే చేశాను. లాగిన్ చేసిన వెంటనే ఊబర్లో ఒక రైడ్ అయితే వచ్చింది. 34 రూపీస్ రైడ్ చూశారు కదా, యాక్సెప్ట్ అయితే చేయలేదు. ర్యాపిడోలో రేట్ కార్డ్ అయితే చూస్తున్నాను. ఈ రేట్ కార్డ్ అనేది ప్రతి సిటీకి చేంజ్ అవుతూ ఉంటుంది. హైదరాబాద్లో ఎలా రేట్ కార్డ్ ఉందనేది క్లియర్గా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే వేసాను చూడండి. బైక్ ట్యాక్సీకి ఎలా ఇస్తారు, అలాగే పార్సల్కి పెర్ కిలోమీటర్కి ఎంత ఇస్తున్నారు, వెయిటింగ్ ఛార్జ్ ఎంత ఇస్తున్నారు, లాంగ్ పికప్ అమౌంట్ ఎంత ఇస్తున్నారు అది క్లియర్గా మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను. ఒకవేళ మీరు వైజాగ్లో వర్క్ చేస్తూ ఉంటే లేదా విజయవాడలో వర్క్ చేస్తూ ఉంటే మీకు ఇంత హై రేట్ కార్డ్ అయితే ఉండదు. మోస్ట్లీ హైదరాబాద్లోనే బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళకి ఎర్నింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మీలో చాలామంది కామెంట్ సెక్షన్లో పెడుతూ ఉన్నారు, అన్న మీకు వచ్చినంత ఎర్నింగ్స్ నాకు రావట్లేదు అని చెప్పి. కారణం ఇదే. ఫైనలీ ఊబర్లో ఇంకొక రైడ్ అయితే వచ్చింది. రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. పికప్ లొకేషన్ చూద్దాం ఎంత దూరం ఉంది అనేది. నావిగేషన్ పైన ట్యాప్ చేస్తే నావిగేషన్ అయితే ఓపెన్ అవుతుంది. 1.1 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వెళ్దాం. వెళ్తూ కొంతమంది కొన్ని కామెంట్స్ అయితే పెట్టారు, దానికైతే ఆన్సర్లు ఇద్దాం. బ్రదర్ నేను వైజాగ్కి దగ్గరగా ఉంటాను అని ఒక బ్రదరు. ఇంకొక బ్రదర్ ఏంటంటే అన్న నేను విజయవాడకి దగ్గరగా ఉంటాను, మా పరిస్థితి ఏమీ బాగోలేదన్న, ఈ బైక్ ట్యాక్సీకి వచ్చి కొన్ని రోజులు వర్క్ చేయాలి అనుకుంటున్నాను, విజయవాడలో చేసుకుంటే బాగుంటుందా లేదా వైజాగ్లో చేసుకుంటే బాగుంటుందా లేదా నువ్వు చెప్పినట్టు హైదరాబాద్ వచ్చి బైక్ ట్యాక్సీ చేసుకుంటే బాగుంటుందా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. దీనికైతే ఒక క్లారిటీ ఇస్తాను. మీరు హైదరాబాద్ వచ్చి బైక్ ట్యాక్సీ చేసుకుంటే యావరేజ్గా 8 hours లాగిన్లో ఉంటే 1000 రూపాయల కంటే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. యావరేజ్గా మీరు డైలీ మీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి 12 hours లాగిన్లో ఉన్నానంటే
1500 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వస్తాయి. అందులో 300 రూపాయలు పెట్రోల్ పోయినా మీకు ఒక 1200 రూపాయలు అయితే మిగులుతాయి. 100 రూపాయలు భోజనానికి పోయినా సరే ఇంకా 1100 మిగులుతాయి. ఇంకా అడిషనల్గా ఇంకొక 100 రూపాయలు ఖర్చు పోయినా సరే 1000 రూపాయలు అయితే మిగులుతాయి. ఇంత అమౌంట్ రావాలంటే ఖచ్చితంగా మీరు 12 అవర్స్ కంటే ఎక్కువగానే లాగిన్లో ఉండాలి. అలా 12 అవర్స్ కంటే ఎక్కువగా లాగిన్లో ఉంటేనే మీకు ఆ అమౌంట్ అయితే వస్తుంది. ఓకేనా. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాం. కస్టమర్ సార్ మన కోసమే వెయిట్ చేస్తున్నారు. ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. ట్రిప్ స్టార్ట్ చేయాలంటే దీన్ని ఇలా రైట్కి స్వైప్ చేస్తే మనకి 4 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేయండి అని చూపిస్తుంది. కస్టమర్ సార్కి ఓటీపీ అడిగి ఓటీపీ ఎంటర్ చేయండి. కస్టమర్ సార్ని ఎక్కడ పిక్ చేసుకున్నారో అక్కడే ఓటీపీ ఎంటర్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే మర్చిపోతారు, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు 3-4 కిలోమీటర్ వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ఓటీపీ ఎంటర్ చేయాలి కదా అని చెప్పి అక్కడ ఎంటర్ చేస్తారు. సో మీరు ఏ ప్లేస్లో ఓటీపీ ఎంటర్ చేస్తారో అక్కడి నుంచి మీకైతే కౌంటింగ్ అవుతుంది. అక్కడ నుండి ఎన్ని కిలోమీటర్ వెళ్తే మీకు అంత అమౌంట్ అయితే వస్తుంది. పర్ కిలోమీటర్కి ఊబర్ వాళ్ళు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే 8 రూపాయలు ఇస్తున్నారు, కొన్నిసార్లు 9 రూపాయలు ఇస్తున్నారు, కొన్నిసార్లు 7 రూపాయలు ఇస్తూ ఉన్నారు. పర్ఫెక్ట్గా ఒక రేట్ అయితే ఇవ్వట్లేదు. ఇంతకుముందు హైదరాబాద్లో బైక్ ట్యాక్సీ చేయాలా, విజయవాడలో చేయాలా అని చెప్పి ఒక టాపిక్ మాట్లాడాం కదా. నా సజెషన్ ఏంటంటే మీకు ఎక్కువ మనీ కావాలి, మీకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయంటే హైదరాబాద్లోనే బైక్ ట్యాక్సీ చేసుకుంటే ఎక్కువ మనీ వస్తాయి. అన్న నాకు హైదరాబాద్లో ఎవరూ తెలియదు అన్న, నేను ఎక్కడ ఉండేది అని చెప్పి నన్ను అడగొచ్చు. ఎవరికి ఎవరు తెలియరు భయ్య. ఈ హైదరాబాద్ వచ్చి పీజీ హాస్టల్ వెతకండి. 5 నుంచి 6,000 బడ్జెట్లో చాలా పీజీ హాస్టల్స్ అయితే ఉంటాయి. ఒక నెల పాటు పీజీ హాస్టల్లో ఉండండి, బైక్ తెచ్చుకోండి, ఒక నెల అంతా పని చేయండి, ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, ఎంత మిగులుతాయి అనేవన్నీ క్యాల్కులేషన్ చేయండి. మీకు ప్రాఫిట్ అనుకుంటే వర్క్ చేసుకోండి, లేదు మీకు ప్రాఫిట్ ఏమీ రావట్లేదు, మీరు ఈ బైక్ ట్యాక్సీలో పని చేయలేకపోతున్నారు అనుకుంటే ఈ బైక్ ట్యాక్సీ చేసుకుంటూ ఏదైనా వేరే జాబ్ చూసుకోండి, ఆ జాబ్లో వర్క్ చేసుకోండి. ఇంకొంతమంది ఎలా అంటే బ్రదర్ నా దగ్గర బైక్ లేదు భయ్యా, కానీ నేను బైక్ ట్యాక్సీ చేయాలి అనుకుంటున్నాను, నేనేం చేయాలి? మీరేం చేయాలంటే కొత్త బైక్ కొనుక్కోలేరు, అలాగని సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కోలేరు, మీ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ఒక రెంటెడ్ వెహికల్ తీసుకొని ఆ రెంటెడ్ వెహికల్తో మీరు బైక్ ట్యాక్సీ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి కదా. ఒక నెల రోజులు చేయండి రెంటెడ్ బైక్తో, తర్వాత డబ్బులు ఎంత వస్తున్నాయి ఏంటి అనేది చూడండి. సప్పో చేసుకొని అప్పుడు వెహికల్ తీసుకోండి. ఆ వెహికల్ తీసుకునే ముందు కూడా ఒకసారి ఆలోచించండి, ఈ పని ఎక్కువ కాలం చేయగలమా లేదా అనేది. చేయగలను అనుకున్నప్పుడే తీసుకోండి. ఏదో నేను చెప్పాను నువ్వు వేరే వాళ్ళు చెప్పారు అని చెప్పి బైక్ తీసుకొని ఇక్కడ ఇబ్బంది పడకండి. ఒకవేళ బైక్ కొంటే ఈ హైదరాబాద్లో ఒక వారానికి ఎంత మనీ వస్తాయి, నెలకి ఎంత మనీ వస్తాయి అని చెప్పి అడుగుతూ ఉంటారు. వారానికి రఫ్గా అయితే మీరు ఒక 8,000 అయితే చేయొచ్చు. నెల మొత్తంలో 25,000 రూపాయలు అయితే సంపాదించవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే ఒక నెలకి 50,000 సంపాదించవచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటారు. 50,000 సంపాదించాలంటే అంత ఈజీగా అయితే ఉండదు. ప్రతిరోజు మీరు 15-18 గంటలు అయితే పని చేయాలి. అలా పని చేస్తే మీ హెల్త్ అనేది ఖచ్చితంగా కోల్పోతారు. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. కస్టమర్స్ దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకుందాము. ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. క్యాష్ కరెక్ట్ 90 రూపీస్ అయితే చూపిస్తుంది. సార్ 90 రూపీస్ ఇవ్వండి, ఫోన్పే చేస్తారా? ఓకే చేసేయండి, క్యూఆర్ కోడ్ ఇదే. సక్సెస్ఫుల్గా అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. అమౌంట్ కలెక్ట్ చేసుకున్న వెంటనే నేను లాగౌట్ చేసిన యాప్స్ అన్నీ కూడా మళ్ళీ లాగిన్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఒకే యాప్ పైన డిపెండ్ అవ్వకూడదు. కొన్నిసార్లు ర్యాపిడోలో లాంగ్ ఆర్డర్స్ వస్తాయి, కొన్నిసార్లు ఊబర్లో లాంగ్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఏ యాప్లో లాంగ్ ఆర్డర్ వస్తే ఆ యాప్లో బుకింగ్ అయితే తీసుకోవాలి. అందుకోసమే మనం 3 యాప్స్ లాగిన్ చేసి పెట్టుకోవాలి. ఇలా 3 యాప్స్ లాగిన్ చేసి పెడితే మనకి ఇన్సెంటివ్స్ రావు కదా అని చెప్పి మీరు అడగవచ్చు. నేనైతే ఇన్సెంటివ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయను. ఊబర్లో 80 రూపీస్ రైడ్లో 10 రూపాయలు అయితే కమిషన్ కట్ అయిపోయింది. 90 రూపీస్లో 10 రూపాయలు కట్ అయ్యి మనకి 80 రూపాయలు అయితే ఇచ్చారు. ఈ 80 రూపాయలకి నేను 10 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. చూడండి, హైదరాబాద్లోనే ఇలా వరస్ట్గా ఉంటే మీరు వైజాగ్లో విజయవాడలో చేస్తే రేట్ కార్డ్ ఇంకా ఎంత వరస్ట్గా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. ఇప్పటి వరకు మనం 2 రైడ్లు అయితే ఫినిష్ చేసాం. ఒకటి ర్యాపిడోలో 180 రూపీస్ రైడ్, అలాగే ఊబర్లో 80 రూపీస్ రైడ్, రెండు కలిపితే 260 రూపాయలు అయితే వచ్చాయి. ఈ 260 రూపాయలు ఎర్నింగ్ చేయడానికి నేను 29.6 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. అంటే రఫ్గా 30 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే నాకు 260 రూపాయలు అయితే వచ్చాయి. తర్వాత అదే ఏరియాలో మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటే ఊబర్లో ఒక రైడ్ అయితే వచ్చింది. నేను కంటిన్యూస్గా వచ్చిన రైడ్ అయితే వచ్చినట్టు యాక్సెప్ట్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను వెయిట్ చేసి లాంగ్ ఆర్డర్లు మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను. రైడర్కి ఎక్కువ ఎర్నింగ్స్ కావాలంటే లాంగ్ ఆర్డర్స్ మాత్రమే తీసుకోవాలి. ఎవరైతే ఇన్సెంటివ్స్ మీద ఫోకస్ చేస్తారో వాళ్ళు మాత్రమే చిన్న చిన్న రైడ్స్ని ఫినిష్ చేసుకోండి. చిన్న చిన్న రైడ్స్ని ఫినిష్ చేసుకుంటే వాళ్ళు నియర్ బై ఒకే లొకేషన్లో ఉంటారు, ఇన్సెంటివ్ అమౌంట్ అయితే వస్తుంది. బట్ మీకు ఎక్కువ అమౌంట్ రావాలి, ఒక 8 అవర్స్లో 1,200-1,300 కావాలంటే లాంగ్ ఆర్డర్లో చేయాలి. ఎందుకంటే 10 రూపాయలవి 30 రూపాయల రైడ్లు ఎన్ని ఫినిష్ చేస్తే మీరు ఆ 1000 రూపాయలు ఎర్నింగ్ చేయగలరు. అందుకోసమే నేను ఇవన్నీ ఆలోచించి పెద్ద రైడ్లు మాత్రమే ఫినిష్ చేస్తూ ఉంటాను. ఇదే ఏరియాలో ఉన్నాను, 250 రూపాయల రైడ్ అయితే వచ్చింది ఊబర్లో. బట్ రైడ్ యాక్సెప్ట్ చేద్దాము అనేసరికి వేరే కెప్టెన్ అయితే ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేశారు. ఈ హైదరాబాద్లో ఎంత ఎక్కువ డబ్బులు వస్తాయో, ఎంత ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయో అంతే ఎక్కువగా కాంపిటీషన్ కూడా ఉంటుంది. ఒక్క రైడ్ కోసం 10 మంది కెప్టెన్స్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. రైడ్ వస్తే యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోదామా అని చెప్పి. ఎవరికి ఎలాంటి రైడ్ వస్తుందో మనం అయితే జడ్జ్ చేయలేము. నాకైతే ర్యాపిడ్లో ఒక రైడ్ అయితే వచ్చింది, ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను.
పికప్ లొకేషన్ చూద్దాం ఎంత దూరం ఉంది ఇది. ఆల్రెడీ ఊబర్లో అయితే ఒక రైడ్ యాక్సెప్ట్ చేశాను, వెళ్తూ ఉండగా ర్యాపిడోలో దానికంటే మంచి రైడ్ అయితే వచ్చింది. అందుకోసమే ఈ రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ చేస్తూ ఉంటారు భయ్య, పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత రైడ్ క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. మన అంత దూరం నుంచి ఇక్కడికి మన పెట్రోల్ లాస్, మన టైం లాస్, అన్నీ లాసే. వాళ్ళు అలా ఆలోచించినప్పుడు మనం కూడా ఇలా ఆలోచించడంలో తప్పేముంది. లాంగ్ ఆర్డర్ వస్తే నేను యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోతాను, ఆ మిగతా రైడ్ ఏదైతే ఉందో క్యాన్సిల్ చేస్తాను. ఈ కస్టమర్స్ ఎలా అంటే కస్టమర్కి కాల్ చేసి అన్న వస్తున్నా అని చెప్పినా సరే పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత రైడ్ క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక బైక్ బుక్ చేయరు భయ్య, 2-3 బైకులు బుక్ చేస్తారు. ఏ బైక్ ముందుగా వస్తుందో ఆ బైక్ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు. మరి అక్కడ ఆలోచించాలి కదా, ఇద్దరు క్యాప్టెన్స్ నా లొకేషన్కి వస్తారు, రైడ్ క్యాన్సిల్ చేస్తే వాళ్ళ పెట్రోల్ లాస్, వాళ్ళ టైం లాస్ అని ఆలోచిస్తారా? వాళ్ళు ఆలోచించరు. కస్టమర్స్ ఎప్పుడు ఏమనుకుంటారంటే డ్రాప్ లొకేషన్కి వేగంగా వెళ్ళిపోవాలని మాత్రమే ఆలోచిస్తారు. అందుకోసమే మనం ఇలా ఆలోచించడంలో తప్పేమీ లేదు. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చేసాను. ఐ హ్యావ్ టు అరైవ్డ్. దీన్ని ఇలా రైట్కి స్వైప్ చేస్తే మనకి టైం కౌంటింగ్ అవుతూ ఉంటుంది. ఎందుకు ఈ టైమింగ్ అనేది? వెయిటింగ్ ఛార్జెస్ యాడ్ అవ్వడం కోసం. వితిన్ 3 minutesలో కస్టమర్ రాకపోతే మనకి వెయిటింగ్ ఛార్జెస్ అయితే యాడ్ అవుతాయి. కస్టమర్ సర్కి అయితే కాల్ చేస్తున్నాను, కస్టమర్కి కాల్ చేసి మాట్లాడదాం. యాక్చువల్లీ కస్టమర్కి కాల్ చేస్తే కాల్ అనేది కనెక్ట్ అవ్వట్లేదు, డిస్కనెక్ట్ అయిపోతుంది. ర్యాపిడోలో బగ్ ఉందో తెలియదు, లేదా వాళ్ళ నెంబర్కి ఇన్కమింగ్ కాల్ అవ్వట్లేదో తెలియదు. బట్ ఇక్కడ నాకు ఒక 10 minutes అయితే టైం వేస్ట్ అయిపోయింది. కొన్నిసార్లు ఇలానే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 1 ట్రాఫిక్లో, 2 కస్టమర్లతో, 3 వాళ్ళు పెట్టే డ్రాప్ లొకేషన్ లేదా పికప్ లొకేషన్ దగ్గర. సో ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఎందుకంటే బైక్ ట్యాక్సీలో ఒక రోజుకి 1000 రూపాయలు వస్తున్నాయంటే 1000 రూపాయలు అనుకోవాలన్న కష్టాలు ఏంటి, ఈ కష్టాలు కూడా మీకు తెలిసిన తర్వాతనే రండి ఈ బైక్ ట్యాక్సీలోకి. ఎవడో 1000-2000 చేస్తున్నారని చెప్పి ఇక్కడికి మీరు రావద్దు. కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్లోనే దాదాపు 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత కస్టమర్ సార్ అయితే వచ్చారు. కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుండి నావిగేషన్ ఫాలో అవుతూ డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. డ్రాప్ లొకేషన్కి వచ్చేసరికి ఇక్కడ నుండి 11 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ బైక్ ట్యాక్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్గా మీకైతే చెప్తాను. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్ తప్పుగా పెడుతూ ఉంటారు. పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత కస్టమర్కి కాల్ చేస్తే అన్న ఈ గల్లీ కాదన్నా పక్క గల్లీ అన్న అని చెప్పి మనం పిచ్చుకుక్కలా తిప్పుతూ ఉంటారు, అటు ఇటు అటు. నెక్స్ట్ ఆ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆ కస్టమర్ రారు, అన్న ఇదిగో వస్తున్నాను, అన్న అదిగో వస్తున్నాను అని చెప్పి అదే లొకేషన్లో 10 నిమిషాలు మనల్ని వెయిట్ చేపిస్తూ ఉంటారు. సరే 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళేమంటారంటే అన్న అర్జెంటుగా డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోవాలన్నా, నాకు లేట్ అయిపోతుంది, వేగంగా వెళ్ళండి అంటారు. మన వెహికల్ అప్పటికే 50-60 ఈ స్పీడ్ వెళ్తూ ఉంటుంది. ఆ స్పీడ్ సరిపోదన్నా, ఇంకా స్పీడ్ వెళ్ళు అంటారు. ఇంకా స్పీడ్ వెళ్తే డ్రాప్ లొకేషన్కి వెళ్ళాం, తిన్నగా శ్మశానానికి వెళ్తాం. ఈ కస్టమర్స్ ఎంత దద్దమ్మలు కాకపోతే ఒక దగ్గరికి వెళ్ళాలి అని ముందే తెలిసినప్పుడు 10-15 నిమిషాల ముందు వెహికల్ని బుక్ చేసుకుంటే ఏమైంది, 10 నిమిషాలు లేట్గా బుక్ చేస్తారు. వచ్చిన తర్వాత రైడర్ మీద ప్రెజర్ చూపిస్తూ ఉంటారు, వేగంగా వెళ్ళు అని చెప్పి. ఈ కస్టమర్స్ వేగంగా వెళ్ళు అని చెప్పడం వల్ల రైడర్ కాస్త స్పీడ్గా వెళ్తాడు. ఆ వెహికల్ని కంట్రోల్ చేయక ఇద్దరు కింద పడతారు. అప్పుడు డ్యామేజ్ ఎవరికి? ఇద్దరికి డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అందుకోసమే కస్టమర్ స్పీడ్గా వెళ్ళమన్నారని మీరు స్పీడ్గా వెళ్ళకండి. మీ వెహికల్ ఎంత స్పీడ్ వెళ్తే కంట్రోల్ అవుతుందో అంతే స్పీడ్లో వెళ్ళండి. ఇంకొంతమంది కస్టమర్స్ ఎలా అంటే డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అన్న నా దగ్గర అమౌంట్ లేదన్నా, తర్వాత ఆన్లైన్ చేస్తా అంటారు. ఇంకొంతమంది చేంజ్ లేవన్నా చేంజ్ తీసుకొస్తా అంటారు, అక్కడి నుంచి అటే ఎస్కేప్ అయిపోతూ ఉంటారు. చాలాసార్లు ఇది జరుగుతూ ఉంది. నాకు రీసెంట్లీ ర్యాపిడోలో ఒక ప్యాకేజ్ వచ్చింది, ప్యాకేజ్ పిక్ చేసుకున్నా, కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వెళ్ళాను, ఐటెం డెలివరీ చేశాను. డెలివరీ చేసిన తర్వాత అన్న అమౌంట్ తీసుకొస్తా అని చెప్పి అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లే. అందులో ఒక 10 ఫ్లోర్ బిల్డింగ్, అది ఏ ఫ్లోర్కి వెళ్ళాలి, ఏ అపార్ట్మెంట్కి వెళ్ళాలి నాకేం అర్థం కాలే. దాదాపు 30 నిమిషాలు వెయిట్ చేశాను కస్టమర్ వస్తారని, బట్ ఆ కస్టమర్ రాలేదు. అప్పుడు నాకు అర్థమైంది ఈ కస్టమర్ నన్ను మోసం చేశాడు అని. ర్యాపిడో కస్టమర్ కేర్కి కాల్ చేసి జరిగిన ఈ విషయం మొత్తం చెప్పాను. చెప్తే వీళ్ళేమన్నారంటే సారీ సార్ అమౌంట్ కలెక్ట్ చేసుకునే బాధ్యత మీదే అని చెప్పి వాళ్ళైతే కాల్ డిస్కనెక్ట్ చేస్తారు. ఇది ఒక వరస్ట్ సర్వీసెస్. ఎందుకంటే రైడర్కి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చూడాలా లేదా, బట్ ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయలేదు, మీరే అమౌంట్ కలెక్ట్ చేయాలని చెప్పి చేతులు దులుపుకున్నారు. ఎండనక వాననక ఈ ట్రాఫిక్లో తీర్పినట్టు వర్క్ చేస్తే మాకి ఒక ట్రిప్కి 100-150 రూపాయలు వస్తాయి, కూర్చుంటే రావు. మాకొచ్చే ఈ 100 రూపాయలను కూడా ఎగ్గొడితే ఎలా, నాకేం అర్థం కావట్లేదు. ఇలాంటి కస్టమర్స్ ఎందుకు ఉంటారో, ఎందుకు బుక్ చేసుకుంటారో నాకేం అర్థం కావట్లేదు. ఇలాంటి కస్టమర్స్ని ఏమనాలో మీరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు రెగ్యులర్గా రోజుకు ఒక కస్టమర్ అయినా ఇలాంటి వాళ్ళైతే ఎదురవుతూ ఉంటారు. మీకు మీ లైఫ్లో ఇలాంటి కస్టమర్స్ ఎప్పుడైనా ఎదురయ్యారా లేదనేది కామెంట్ చేయండి భయ్య. ఇంకొకటి ఏంటంటే నైట్ టైంలో వర్క్ చేస్తూ ఉంటే డ్రింకర్స్ వస్తూ ఉంటారు, వీళ్ళతో కూడా చాలా
జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రతిరోజు నేను చెప్తూనే ఉంటాను, డ్రింకర్స్ వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు, దొంగలు కూడా వస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. ఇప్పటి వరకు ఈ యమహా ఎంటీ వెహికల్తో 70 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం. ఎక్కడ నాకైతే అలసట ఇలాంటివి ఏమీ రాలేదు, బ్యాక్ పెయిన్ కూడా రాలేదు, ఎక్కడ అసలు డిస్కంఫర్ట్ అన్న ఫీల్ కూడా రాలేదు. వెహికల్ నాకైతే చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ ఒకటి మాత్రం బాగాలేదు, బ్యాక్ సైడ్ సీట్ అనేది చాలా చిన్నగా ఉంది. కస్టమర్స్ కూర్చునేటప్పుడు ఆ సీట్ అనేది సరిపోవట్లేదు. ఇద్దరు కస్టమర్స్ అయితే ఆల్రెడీ నాతో డిస్కషన్ చేశారు, ఏంటన్నా ఇలాంటి వెహికల్స్ తీసుకొస్తే మేము ఎక్కడ కూర్చున్నదన్నా అని చెప్పి కస్టమర్స్ అయితే చెప్పారు. నేను యాక్చువల్లీ వాళ్ళకి సారీ కూడా చెప్పాను, లేదు సార్ వెహికల్ సర్వీసింగ్ ఇచ్చాను, అందుకోసమని ఈ వెహికల్ తెచ్చాను అని చెప్పేసి ఏదో ఇట్లా మరి చెప్పాలి కదా, ఏదో ఒకటి చెప్పి కస్టమర్ని అయితే కన్విన్స్ చేశాను. ఓకే, ఫైనల్లీ ఈ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఈ ట్రిప్లో మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది చూద్దాం. ట్రిప్ ఎండ్. ఓకే, రైట్కి స్వైప్ చేస్తే ట్రిప్ అనేది ఎండ్ అయిపోతుంది. 104 రూపీస్ అయితే చూపిస్తుంది. యాక్చువల్లీ ఈ ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ 3 ప్లాట్ఫామ్లో కూడా కమిషన్ అయితే కట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎలా అంటే కమిషన్ ఎట్లా కట్ అవుతుంది, ఎంత కట్ అవుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. కట్ అయిన కమిషన్ ఎక్కడ పే చేయాలని చెప్పి అడుగుతూ ఉంటారు. మనకి ఈ ర్యాపిడో, ఊబర్, ఓలాలో నెగిటివ్ బ్యాలెన్స్ అయితే పడుతూ ఉంటుంది. వ్యాలెట్లో నెగిటివ్ బ్యాలెన్స్ పడిన తర్వాత మనం గూగుల్ పే, ఫోన్పే నుంచి అయితే అమౌంట్ పే చేసుకోవచ్చు. మీకు ఎలా పే చేయాలో తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక చిన్న షార్ట్ అయితే చేస్తాను, నెగిటివ్ బ్యాలెన్స్ని ఎలా క్లియర్ చేయాలి అనేది. ఈ వెహికల్తో నేను ఇప్పటివరకు 100 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. ఈ 100 కిలోమీటర్లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ప్రోస్, కొన్ని కాన్స్ చెప్తాను. ఫస్ట్ ప్రో ఏంటంటే ఈ వెహికల్ మైలేజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, 45 అయితే వస్తుంది. నేనైతే 40 బిలోనే వస్తుందేమో లోకల్లో అనుకున్నా, బట్ 45 అయితే వస్తుంది. ఇది చాలా ప్లస్ ఈ వెహికల్కి. నెక్స్ట్ ఏంటంటే వెహికల్ సీట్ పొజిషన్ అలాగే హ్యాండిల్ పొజిషన్ రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయి. నేను 100 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను, ఇప్పటివరకు నాకు బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ కాలేదు. చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. నెక్స్ట్ ప్రో ఏంటంటే ఈ వెహికల్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఏబిఎస్ అయితే ఉంటుంది. వెహికల్ స్కిడ్ అవుతుందనే సమస్య లేదు. ఇప్పటివరకు నాకు ఈ వెహికల్ స్కిడ్డే అవ్వలేదు. ఇంకొకటి, ఈ వెహికల్ 155 సీసీ కాబట్టి ఇనీషియల్ పికప్ అయితే చాలా బాగుంది. కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి చాలా వేగంగా వెళ్ళిపోతున్నాను, డ్రాప్ పాయింట్ కూడా చాలా వేగంగా వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా నాకు ఈ వెహికల్ చాలా బాగా నచ్చాయి. ఇందులో కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి, నెగిటివ్స్, అవి కూడా మీకు చెప్తాను. ఫస్ట్ నెగిటివ్ ఏంటంటే ఈ వెహికల్ స్పేసియస్గా లేదు భయ్య, చాలా అసలు చిన్నగా అనిపిస్తుంది. ఫ్రంట్ కూడా స్పేసియస్గా లేదు, బ్యాక్ సైడ్ సీట్ చాలా చిన్నగా ఉంది. ఇలా ఇద్దరు కస్టమర్ల చెప్పడం వల్ల నాకు చెప్పారు, యాక్చువల్లీ నేను ఎక్కడ కూర్చోవాలి, నాకు ఈ వెహికల్ సరిపోదు, వాళ్ళు కొంచెం లావుగా ఉన్నారు. అలాంటి కస్టమర్స్ ఇద్దరు అయితే వచ్చారు. ఆ 2 రైడ్లు అయితే క్యాన్సిల్ చేశాను. ఇంకొకటి ఏంటంటే ఏమైనా ప్యాకేజ్లు వస్తాయి, కొంతమంది కస్టమర్స్ ఆ పార్సల్ తీసుకెళ్ళి ఈ పార్సల్ తీసుకెళ్ళి అంటారు. ఆ పార్సల్ని ఎక్కడ పెట్టి తీసుకెళ్తాం, ఎక్కడ పెడదామా, ఎక్కడ పెడితే ఉండట్లేదు అసలు. మీరు కూడా చూసారు కదా, చాలా ఇబ్బంది అయితే అవుతుంది. వెనకాల పెట్టుకుందామంటే కట్టుకోవడానికి అసలు రావద్దు, చిన్న సీటు కట్టుకున్నా సరే కింద పడిపోయే అవకాశం అయితే ఉంది. ఈ రెండు కూడా నాకు చాలా నెగిటివ్ అనిపించింది. నెక్స్ట్ ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ వెహికల్ బ్యాక్ సైడ్ సీట్ చాలా చిన్నగా ఉండడం వల్ల లేడీస్ వచ్చేటప్పుడు వాళ్ళకి చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కూర్చున్నసరికి అసలు ఎవరైతే డ్రైవర్ ఉన్నారో డ్రైవర్ మీద పడిపోతున్నారు, అసలు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదు. అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఎవరైనా వస్తే వాళ్ళు ఎక్కడానికి ఇబ్బంది అవుతున్నారు, దిగడానికి కూడా ఇబ్బంది అవుతున్నారు. ఇలా కస్టమర్స్కి అయితే ఈ వెహికల్ అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు. నెక్స్ట్ నెగిటివ్ ఏంటంటే ఈ వెహికల్ మైలేజ్, అంటే ఈ వెహికల్ పరంగా మైలేజ్ బాగా వస్తుంది. బట్ మనం బైక్ ట్యాక్సీలో వర్క్ చేస్తున్నామంటే ఎక్కువ మైలేజ్ వచ్చే వెహికల్ తీసుకొస్తేనే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఈ వెహికల్ మైలేజ్ 45 వస్తుంది. బట్ యావరేజ్గా 125 సీసీ వెహికల్ తీసుకున్నారంటే మీకు అరౌండ్ 55 to 60 అయితే వస్తుంది. ఈ వెహికల్ మీరు తెచ్చారంటే ఒక 1000 రూపాయలకి 100 రూపాయలు 150 రూపాయలు పెట్రోల్ అయితే ఎక్స్ట్రా అయిపోతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదే ఏరియాలో వెయిట్ చేస్తూ ఉంటే ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. మీలో చాలామంది ఏమంటున్నారంటే, అన్న నాకు చాలా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న, ఒక నెలకి నేను 50-60 వేలు సంపాదించాలనుకున్నాను, అది ఫుడ్ డెలివరీ అయినా, గ్రాసరీ డెలివరీ అయినా, బైక్ ట్యాక్సీ అయినా ఏదైనా పర్లేదు అనుకుంటున్నారు. నెలకి 50-60 వేలు ఎలా సంపాదించగలవు? క్యాబ్ డ్రైవర్ వల్లనే కావట్లేదు. పట్టుదలకి మీరు 50 వేలు సంపాదించిన 1 నెల 2 నెలల్లో మాత్రమే చేయగలరు, కంటిన్యూస్గా అయితే చేయలేరు. జెప్టో చేసే వాళ్ళు ఉన్నారు భయ్య, వారానికి 18,000 15,000 అయితే సంపాదిస్తున్నారు. బట్ వాళ్ళు తిండి తిప్పలు మానేస్తున్నారు, కంటికి నిద్ర ఉండట్లేదు, కడుపుకి ఆహారం అయితే తినట్లేదు. అలా చేసినప్పుడే అది కూడా ఏంటి, ఒక రోజుకి 18 గంటలు లాగిన్లో ఉంటారు. అలా చేస్తేనే వారానికి 15,000 16,000 అయితే వస్తున్నాయి. నాకు అర్థమవుతుంది మీకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, కానీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కష్టపడడం, ఎక్కువ హార్డ్ వర్క్ చేశారంటే హెల్త్ కోల్పోతారు. యావరేజ్గా పెట్రోల్ పోయి ఒక రోజుకి 1000 రూపాయలు వచ్చేలా ప్లాన్ చేసుకోండి. నెలకి 25,000 రూపాయలు అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నెల మొత్తం ఎవరూ కష్టపడలేరు. నెలకి యావరేజ్గా 5 డేస్ అయితే లీవ్స్ అయితే పెట్టుకుంటారు. అందుకోసమనే 25 రోజులకి 25,000 రూపాయలు అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క రోజు 1000 రూపాయలు కాదు కదా, 1300-1400 కూడా వస్తూ ఉంటాయి. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన లొకేషన్కి కాల్ చేసిన తర్వాత కస్టమర్ అయితే వచ్చారు. ప్యాకేజ్ అయితే ఇస్తున్నారు. ఐటమ్
ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన ఇక్కడ నుండి డ్రాప్ లొకేషన్ చూద్దాం ఎంత దూరం చూపిస్తున్నాను అనేది. కస్టమర్ సార్ అయితే చిన్న ఐటమ్ అయితే ఇచ్చారు, ఇందులో పాన్ కార్డ్ ఉన్నాయంట, ఒకసారి చెక్ చేసుకుందాం ఉన్నాయా లేదనేది. మళ్ళీ డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఇందులో లేకపోయానుకో నువ్వే పడేసావు భయ్యా అంటారు. అందుకోసమనే ఐటమ్ అయితే చెక్ చేసుకున్నాం, ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీరు కూడా ఏదైనా ఐటమ్ ఇచ్చేటప్పుడు చెక్ చేయండి అందులో ఐటమ్ ఏముంది, అసలు ఐటమ్ ఉందా లేదా అనేది చెక్ చేసే ఐటమ్స్ అయితే చెక్ చేయండి, చెక్ చేయని ఐటమ్స్ అయితే చెక్ చేయకండి. నేను చెప్పానని చెప్పి ఏ ఐటమ్స్ పెడితే ఆ ఐటమ్స్ చెక్ చేయకండి. ఇక్కడ కస్టమర్ సార్ పర్సనల్ నెంబర్ అయితే తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. మీలో చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్న నేను కొత్తగా బైక్ ట్యాక్సీలోకి వచ్చాను, ఏ టైంలో బైక్ ట్యాక్సీ చేస్తే ఎక్కువ మనీ వస్తాయి, ఏ టైంలో లాగిన్లో ఉంటే ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయి అని చెప్పి అడుగుతుంటారు. మీకు ఎక్కువగా ఎర్నింగ్స్ రావాలి అనుకుంటే మీరు 4 గంటలకు స్టార్ట్ అవ్వండి, 4 నుంచి తెల్లవారి 11 గంటల దాకా వర్క్ చేయండి, మీకు ఎక్కువ మనీ వస్తాయి. 8 గంటలు తర్వాత మీకు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి, ఎందుకంటే పీక్ డిమాండ్ టైం అదే. ఆ టైంలోనే లాంగ్ ఆర్డర్స్ వస్తాయి, అలాగే చిన్న చిన్న ఆర్డర్స్ వస్తాయి, అడిషనల్గా ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి. ఓకేనా. ఇకపోతే 12 తర్వాత ఆర్డర్స్ అనేవి స్లో అయిపోతాయి. మీరేం చేయాలంటే 12 తర్వాత ఇంటికి వచ్చేయడానికి ప్లాన్ చేయండి, ఎందుకంటే కంటిన్యూస్గా 8 to 9 అవర్స్ వర్క్ చేస్తే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, హెల్త్ కోల్పోతుంది. ఈ ట్రాఫిక్లో వచ్చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మార్నింగ్ ఒక 5 అవర్స్ అలాగే ఈవినింగ్ ఒక 5 అవర్స్ ఇలా 10 అవర్స్ వర్క్ చేసుకుంటే మీరు స్టెయిన్ అవ్వరు, మీకు ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి, వర్క్ చేసినట్టు కూడా ఉండదు. నేనైతే ఇలానే ప్లాన్ చేసుకుంటాను, మార్నింగ్ ఒక 5 అవర్స్ చేస్తాను, ఈవినింగ్ ఒక 5 అవర్స్ చేస్తాను. మార్నింగ్ నేను ఒక 4 o'clock వస్తాను, 4 or 5 స్టార్ట్ అవుతాను, మార్నింగ్ 10 to 11 వరకు చేస్తాను, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని పడుకుపోతాను తినేసి. తర్వాత ఈవినింగ్ మళ్ళీ 4 or 5కి వస్తాను, రాత్రి 9-10 గంటల వరకు వర్క్ చేస్తాను. ఇలా 2 పూటలు వర్క్ చేస్తే నాకు మార్నింగ్ ఒక 600, ఈవినింగ్ ఒక 600, కొన్నిసార్లు 700 1400 వస్తాయి. 300 పెట్రోల్ పోయినా 1000-1100 రూపాయల ఎర్నింగ్స్ అయితే వస్తాయి. కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వచ్చే ఐటమ్ అయితే డెలివరీ చేశాను. ఈ ట్రిప్లో నాకు 96 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ప్యాకేజ్లో కొన్నిసార్లు ఎక్కువ అమౌంట్ వస్తుంది, కొన్నిసార్లు తక్కువ అమౌంట్ అయితే వస్తుంది. 190 రూపీస్ రైడ్ అయితే ఇంకోటి వస్తుంది. రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను, యాక్సెప్ట్ అవుతుందో లేదో చూడాలి, ఎందుకంటే చెప్పాను కదా ఒక రైడ్ నియర్ బై ఎంతమంది కెప్టెన్స్ ఉన్నారో వాళ్ళందరికీ చూపిస్తుంది. ఎవరైతే రైడ్ ముందు యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి ఆ రైడ్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. సక్సెస్ఫుల్గా నాకు ఈ రైడ్ అయితే యాక్సెప్ట్ అయ్యింది. ఇప్పటి నుండి మన దగ్గర ఉన్న ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ మూడిట్లో ఏది బెస్ట్ యాప్, ఏది ఎక్కువగా ఎర్నింగ్స్ ఇస్తూ ఉంటుంది అనే దాని గురించి మాట్లాడదాం. నాకు పర్సనల్గా నచ్చిన యాప్ ఏదైనా ఉందంటే ఊబరే. మీరు అనుకోవచ్చు ఊబర్లో తక్కువ అమౌంట్ వస్తున్నాయి కదా అని చెప్పి. ఊబర్లో తక్కువ అమౌంట్ వచ్చినా సరే ఊబర్లో బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ వస్తాయి, ఊబర్లో లాంగ్ ఆర్డర్స్ వస్తాయి, దానివల్ల మనం ఎర్నింగ్స్ అనేవి ఎక్కువగా చేసుకోవచ్చు. ర్యాపిడ్లో చిన్న చిన్న రైడ్స్ వస్తాయి, పెద్ద పెద్ద రైడ్స్ అనేవి రావడం చాలా కష్టంగా ఉంటుంది. రైడ్ కోసం వెయిట్ చేయాలి, మన టైం వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ అలా కాదు, బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఏ ఏరియాకి వెళ్ళినా మనకి రైడ్స్ వస్తూనే ఉంటాయి. అందుకోసమే నాకు ఊబర్ ఎక్కువగా నచ్చుతుంది. నాకు పర్సనల్గా నచ్చిందని మాత్రమే చెప్తున్నాను. మీరు ఊబర్ చేసుకోండి, ఓలా చేసుకోండి, ఏదైనా మీకు నచ్చిన యాప్లో మీరు వర్క్ చేసుకోండి. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. అరైవ్డ్ అని స్వైప్ చేద్దాం, అరైవ్డ్ అని చెప్పి నోటిఫికేషన్ ఇద్దాం. 117 రూపాయల రైడ్ అయితే వచ్చింది ఓలాలో. వచ్చిన రైడ్ వచ్చినట్టే మాయమైపోయింది, వేరే రైడర్ అయితే యాక్సెప్ట్ చేసేసారు. ఈ కస్టమర్కి కాల్ చేద్దాం, ఎక్కడున్నారో. నావిగేషన్కి వచ్చేసాం కాబట్టి కస్టమర్స్తో మాట్లాడదాం. ఇక్కడ కాదా మేడం లొకేషన్, ఇంకాస్త యూటర్న్ తీసుకొని ముందుకు రావాలనా? ఓకే, ఎక్కడ నాకు కనపడలేదే. ఇక్కడ ఆవులు ఉన్నాయి మేడం, కనిపిస్తున్నాయి ఆవులు. దీని బ్యాక్ సైడా? ఓకే కనిపించారు మేడం, వస్తున్నాయి, ఇదిగోండి ఇక్కడే ఉన్నా. ఈ వెహికల్ నాదే, యమహా MT. మేడం గారు నా వెహికల్ చూసి షాక్ అయిపోయారు. వీళ్ళ దగ్గర చాలా ఎక్కువ సామాన్లు అయితే ఉన్నాయి, 2 బ్యాగులు ఉన్నాయి, ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే ఉంది. ఈ బ్యాగ్స్ అన్నింటినీ మనమైతే తీసుకెళ్ళాలి మేడం గారిని, ఆ లగేజ్ని. యాక్చువల్లీ మేడం గారు అయితే చిన్న వెహికల్ ఏదో వస్తుందని చెప్పి అనుకున్నారంట. మేడం గారిని చిన్నగా కన్విన్స్ అయితే చేశాను. మేడం లాంగ్ ట్రిప్ కదా మేడం, రైడ్ క్యాన్సిల్ చేయకండి, మీ టైం వేస్ట్ అయిపోతుంది, మెల్లగా మనం వెళ్ళిపోదామని చెప్పి నేనైతే కన్విన్స్ చేసేసాను. మేడం గారు కూడా కన్విన్స్ అయిపోయారు. ఆ బ్యాగ్ని ముందుకైతే పెట్టుకుంటాను, ఎందుకంటే అరౌండ్ 20 కిలోమీటర్ ఏమో చూపిస్తుంది లాంగ్ ఆర్డర్. ఈ రైడ్ వదిలేస్తే మనకి లాసే కదా, మన పెట్రోల్ లాస్, మన టైం లాస్. మళ్ళీ 20 కిలోమీటర్ రైడ్ వస్తుందో లేదో తెలియదు. అందుకోసమే మేడం గారిని అయితే కన్విన్స్ చేశాను, కన్విన్స్ కూడా అయ్యారు. ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ 22 కిలోమీటర్ చూపిస్తుంది. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా డ్రాప్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. దేవుడా ఈ బ్యాగ్ ఎక్కడ కింద పడిపోకుండా చూసుకో, ఎందుకంటే బ్యాగ్ ఉంటుందో లేదో నాకే డౌటు, ఊగుతుంది. సరే ఏమైనా సరే డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము, చూసుకుని మెల్లగా వెళ్ళిపోదాం. చూసారు కదా బైక్ ట్యాక్సీలో ఎలాంటి కస్టమర్స్ వస్తారో, ఇలాంటి కస్టమర్స్ కూడా వస్తారు. ఎక్కువగా లగేజ్, బ్యాగులు ఇలాంటివి అయితే తీసుకొస్తారు. అదే కానీ మీ దగ్గర హోండా షైన్ లేకుంటే గ్లామర్, HF డీలక్స్, స్ప్లెండర్ ప్లస్ ఇలాంటి వెహికల్ వస్తే ఖచ్చితంగా ఈ ఐటమ్స్ అన్నీ క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు. బట్ ఇది ఒక స్పోర్ట్స్ వెహికల్ కాబట్టి నేను తీసుకెళ్ళడానికి నాకు ఇబ్బంది అవుతుంది. ఓకే మీకు అర్థమైందా? ఇలాంటి వెహికల్ తీసుకొస్తే ఇలాంటి ఇబ్బందులు అయితే వస్తాయి. ఇలాంటి ఇబ్బందులు వచ్చినా పర్లేదు అనుకుంటే మీరు ఈ వెహికల్ని ఈ బైక్ ట్యాక్సీలోకి తీసుకురావచ్చు. అందరు కస్టమర్స్ ఇలా
పెద్ద పెద్దగా లగేజ్ తీసుకొస్తారని నేను చెప్పను. కొంతమంది కస్టమర్స్ ఇలా లగేజ్లు అయితే తీసుకొస్తారు. ఇంకొంతమంది కస్టమర్స్ ఎలా అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్స్ అయితే ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ వెహికల్ పైన కూర్చోడానికి ఇబ్బంది అవుతారు. అలాంటప్పుడు రైడ్ క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. వాటిని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. అన్నీ యాక్సెప్ట్ చేయగలను చేస్తాననుకుంటే ఈ బైక్ మీరు తీసుకోవచ్చు. మీరు ఒక హోండా షైన్తో బైక్ ట్యాక్సీ చేస్తే 1 లీటర్ పెట్రోల్తో మీరు 55 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయొచ్చు. అదే కానీ యమహా ఎంటీ తీసుకొస్తే లోకల్లో 40 నుంచి 45 కిలోమీటర్లు మాత్రమే ట్రావెల్ చేయొచ్చు. అంటే దగ్గర 15 కిలోమీటర్లు అయితే డిఫరెన్స్ చూపిస్తుంది. హోండా షైన్తో 15 కిలోమీటర్లు ఎక్స్ట్రా ట్రావెల్ చేయొచ్చు. ఈ యమహా ఎంటీ అయితే 15 కిలోమీటర్లు తక్కువ ట్రావెల్ చేయొచ్చు. ఇవన్నీ కాదన్నా ఒక 3 లీటర్ల పెట్రోల్తో హోండా షైన్లో వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి, ఈ యమహా ఎంటీతో వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి అని చెప్పి అడుగుతూ ఉంటారు. దీనికి క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. 3 లీటర్ల పెట్రోల్ ఫిల్ చేశారంటే యమహా ఎంటీతో 135 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయొచ్చు. పర్ కిలోమీటర్కి ఈ బైక్ ట్యాక్స్లో 8 రూపాయలు అయితే ఇస్తున్నారు. టోటల్గా 135 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 950 రూపాయల నుంచి 1050 రూపాయల వరకు ఎర్నింగ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇందులో పికప్ లొకేషన్కి వెళ్తాం కాబట్టి ఆ అమౌంట్ రాదు. ఒకవేళ హోండా షైన్లో 3 లీటర్లు పెట్రోల్ ఫిల్ చేశారంటే 180 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయొచ్చు. 20 కిలోమీటర్లు పెట్రోల్ పోయినా సరే యావరేజ్గా 8 రూపీస్ పర్ కిలోమీటర్ల కౌంటింగ్ చేస్తే మనకి 1300 నుంచి 1400 రూపాయల ఎర్నింగ్స్ అయితే వస్తాయి. దీనికి ఒక 300 నుంచి 400 రూపాయల వరకు అయితే ఈ ఎర్నింగ్స్ డిఫరెన్స్ అయితే వస్తాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు బ్యాక్ పెయిన్ అయితే రాలేదు. మెల్లమెల్లగా బ్యాక్ పెయిన్ అయితే స్టార్ట్ అవుతుంది. హెల్మెట్ పెట్టుకొని తలనొప్పి అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎంత ఎక్కువసేపు వర్క్ చేస్తామో అంత ఎక్కువగా టైర్డ్ అయిపోతాం. నావిగేషన్ ఫాలో అవుతూ డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసాం. మేడం గారిని ఇక్కడ డ్రాప్ చేసి అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకుందాం. ట్రిప్ అయితే ముందు ఎండ్ చేద్దాం. ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం. 202 రూపాయలు అయితే చూపిస్తుంది. మీకు కనిపిస్తుందా? ట్రిప్ అయితే ఎండ్ చేసిన. క్యాష్ లేవంట. ఫోన్పే క్యూఆర్ కోడ్ చూపించమని చెప్తున్నారు. ఫోన్పే క్యూఆర్ కోడ్ అయితే చూపిస్తా. చాలామంది కస్టమర్స్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేస్తూ ఉన్నారు. మీరు క్యాష్ ఇస్తారు అనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. మీ దగ్గర గూగుల్ పే, ఫోన్పే ఇలాంటివి అయితే మెయింటైన్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవన్నీ కూడా లాగిన్ చేద్దాం. ఈ చెంగిచెర్లలో రైడ్స్ వస్తాయంటారా? రాకపోతే బిస్కెట్ అయిపోతాను భయ్య. సరే, మొత్తానికి అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి అయితే ముందుకు వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఈ ట్రిప్లో మనకి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది మీకైతే చూపిస్తాను. ట్రిప్ డీటెయిల్స్ అయితే రైట్ సైడ్లో స్క్రీన్ పైన పెట్టున్నాను చూడండి. మనం 25 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 184 రూపీస్ ఇచ్చింది భయ్య. ఈ ఊబరోడు ఎంత దారుణంగా ఇచ్చిందంటే నాకైతే కళ్ళల్లో వాటర్ వచ్చేసినాయి. ఏంట్రా 25 కిలోమీటర్కి ఏ లెక్క మీద ఎంత తక్కువ రేట్ ఇచ్చాడు అని చెప్పి నాకైతే లిటరల్లీ ఫీజులు అయితే ఎగిరిపోయినాయి. ఈ ఏరియాలో మళ్ళీ రైడ్ వస్తుందో రాదో తెలియదు. రైడ్ రాకపోతే ఖాళీగా మళ్ళీ వెళ్ళాలి. ఇదంతా పెట్రోల్ లాసే. సో మీరేం చేయాలంటే ర్యాపిడో, ఊబర్, ఓలా 3 యాప్స్ మీ దగ్గర పెట్టుకోండి. చాలామందికి తెలియదు ర్యాపిడోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది. ఈ ర్యాపిడోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఊబర్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది కంప్లీట్గా నేనైతే వీడియో చేశాను. మీరు ఇంట్లోనే కూర్చొని ర్యాపిడో, ఊబర్లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే బయోలో కూడా ఇచ్చాను. బయో ఓపెన్ చేసిన, డిస్క్రిప్షన్ ఓపెన్ చేసిన ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మన వీడియోసే ఉంటాయి. అలాగే యాప్ లింక్స్ అయితే ఉంటాయి. ర్యాపిడో, ఊబర్, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో. మీరు ఏ యాప్లో వర్క్ చేయాలనుకున్నారో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ అవ్వండి, వర్క్ స్టార్ట్ చేయండి. ప్రజెంట్ నేను సిటీ అవుట్స్కట్స్ దగ్గరగా ఉండే చెంగిచెర్లలో ఉన్న ఈ ఏరియాలో రైడ్ రాదు అనుకున్నా, బట్ లక్కీగా రైడ్ అయితే వచ్చింది. రైడ్ వచ్చిన యాప్ వచ్చేసరికి ఊబర్. అందుకోసమే నాకు ఊబర్ అంటే చాలా ఇష్టం. ఏ ఏరియాలో ఉన్నా రైడ్ అయితే వచ్చేస్తుంది మోస్ట్లీ. అందుకోసమే రైడ్ వచ్చింది. పికప్ లొకేషన్కి వచ్చిన కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుండి డ్రాప్ లొకేషన్ వచ్చేసరికి 20 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. అంటే మళ్ళీ మనం సిటీ లోపలికి అయితే వచ్చేస్తాం. అంటే ఎక్కడ మన టైం అయితే వేస్ట్ అవ్వలేదు. ఊబర్లో రేట్ కార్డ్ తక్కువగా ఉంటుంది, కానీ బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే వస్తాయి. మనసులో తిట్టుకుంటున్నారు కదా, ఏంట్రా సినిమా తీస్తున్నావా, ఏంట్రా ఎంత పెద్ద పెద్ద వీడియోస్ అని చెప్పి నాకు అర్థమైంది. అందుకోసమే వేగంగా ఎండ్ చేద్దాం వీడియో. డైరెక్ట్గా నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను. ట్రిప్ అనేది ఎండ్ చేసిన. ఈ ట్రిప్లో కూడా మనకి 183 రూపీస్ అయితే వచ్చాయి. కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ చేసుకున్నాం. మళ్ళీ ఊబర్లో ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది. బట్ ఇంతకుముందు రైడ్లో మనకి ఎంత అమౌంట్ వచ్చిందని మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను చూడండి. 20 కిలోమీటర్లు వెళ్తే 170 రూపీస్ అయితే ఇచ్చారు. పర్ కిలోమీటర్ చెప్పాను కదా, 7 రూపాయలు 8 రూపాయలు ఎంత మాత్రమే వస్తున్నాయి. ప్యాకేజ్ ఆర్డర్ అయితే వచ్చింది. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసిన. పికప్ లొకేషన్ కూడా 200 మీటర్స్ మాత్రమే ఉంది. డైరెక్ట్ పికప్ లొకేషన్కి అయితే వెళ్ళి ఐటమ్ అయితే పిక్ చేసుకున్నాం. పిక్ చేసుకున్న తర్వాత కంప్లీట్ పికప్ ఇలా రైట్కి స్వైప్ చేస్తే ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది. నావిగేషన్ చూద్దాం ఎంత దూరం ఉందనేది. రైడ్ యాక్సెప్ట్ చేసేటప్పుడు 21 కిలోమీటర్లు అయితే చూపించింది. ఇప్పుడు 20 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. డైరెక్ట్గా నావిగేషన్ ఫాలో అవుతూ డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను. చూసారా, ఊబర్లో 20 కిలోమీటర్ రైడ్లు, 15 కిలోమీటర్ రైడ్లు ఎక్కువగా వస్తాయి. అది కూడా మన హైదరాబాద్లో, విజయవాడలో ఇలాంటి లాంగ్ ఆర్డర్స్ రాకపోవచ్చు. వైజాగ్లో కూడా రేర్గా రావచ్చు. అందుకోసమని నాకు హైదరాబాద్లో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తూ ఉంటాయి. మీరు ఈ ఎర్నింగ్ చూసి మీ సిటీలో ఇంత
అంతే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయని మీరైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి, ఓకేనా. ఊబర్ అంటే నాకు ఎందుకు ఇష్టం అనే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవి రీజన్స్ అయితే మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఊబర్లో అన్లిమిటెడ్ రైడ్స్ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. కస్టమర్కి ముందే మనం కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే ఊబర్లో ఇన్సెంటివ్స్ ఉంటాయి. టైం టార్గెట్ అయితే ఉండదు. 8 గంటల నుంచి 9 గంటల దాకే చేయాలి, 9 నుంచి 12 గంటల దాకా మాత్రమే చేయాలి, ఈ టైంలోనే చేస్తేనే ఇన్సెంటివ్స్ ఇస్తాము, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఏమి ఉండవు. కానీ ర్యాపిడోలో అలా కాదు. 9 గంటల నుంచి 12 గంటలలో ఎవరైతే ఆ రైడ్స్ ఫినిష్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇన్సెంటివ్ అమౌంట్ అయితే ఇస్తారు. చూడటానికి 200 రూపాయలు చూపిస్తారు, కానీ రియల్గా వచ్చే ఇన్సెంటివ్ అమౌంట్ వచ్చేసరికి 35 రూపాయలు 40 రూపాయలు మాత్రమే వస్తాయి. ఇంకొకటి ఏంటంటే రైడ్స్ని మనం అన్లిమిటెడ్గా క్యాన్సిల్ చేయలేము. ఒక రోజుకి 3 రైడ్లు క్యాన్సిల్ చేస్తే తర్వాత రైడ్ క్యాన్సిల్ చేసిన ఆప్షన్ కూడా మనకి రాదు. కస్టమర్కి ముందే కాల్ చేయాలంటే ఆ ఫెసిలిటీస్ కూడా మనకి ర్యాపిడోలో ఉండవు. ఇలాంటివన్నీ నాకు ఊబర్లో బాగా నచ్చుతాయి. అందుకోసమే ఊబర్లో ఎక్కువగా రైడ్స్ కంప్లీట్ చేస్తూ ఉంటాను. మొత్తానికి లొకేషన్కి అయితే వచ్చేసాను. ఈ చిన్న పార్సల్ని డెలివరీ చేయాలి. పై వరకు రానవసరం లేదన్నా ఈ బుట్టలో వేసేయండి అని ఒక బుట్ట ఇచ్చారు కిందకి. ఈ బుట్టలో ఐటెం అయితే పెట్టేస్తున్నాను. అమౌంట్ ఆల్రెడీ ఆన్లైన్ పేమెంట్ అయితే చేశారు. బుట్టలో పట్టట్లేదే, మళ్ళీ పైకి వెళ్ళాలా ఏంటి, ఎలా అయినా దానిలో దూర్చేసి ఐటెం అయితే పైకి పంపించేశాను. ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. 147 రూపీసా ఏంటి, 20 కిలోమీటర్కా, అరౌండ్ 20 కిలోమీటర్కి 147 అంటే ఎట్లా, డిసప్పాయింట్ అయ్యాను. బట్ ట్రిప్ ఎండ్ చేసిన తర్వాత 197 రూపీస్ అయితే వచ్చాయి. ఏదైతే లెస్ అమౌంట్ ఉందో అది వ్యాలెట్లో వీళ్ళైతే యాడ్ చేశారు. ఆ అమౌంట్ చూసిన తర్వాత అమ్మయ్యా అనుకున్నాను. ఇప్పటి వరకు ఊబర్లో 448 రూపీస్ ఎర్నింగ్స్ అయితే చేశాను. ఆ ట్రిప్ ఎండ్ చేసిన తర్వాత మళ్ళీ ఊబర్లోనే నెక్స్ట్ రైడ్ అయితే వచ్చేసింది. పికప్ లొకేషన్ కూడా పక్కనే ఉంది. పికప్ లొకేషన్కి అయితే వెళ్దాము. ర్యాపిడోలో రైడ్ తీసుకోవడానికి కారణం అయితే ఒకటి ఉంది. ఏంటి అంటే ర్యాపిడోలో మనం రైడ్స్ కంప్లీట్ చేసిన తర్వాత కమిషన్ అయితే కట్ చేస్తూ ఉంటారు. కమిషన్ కట్ చేయదనుకుంటే మనం సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే తీసుకోవాలి. ఆ ప్లాన్ తీసుకుంటే ఎలా ఉంటుంది మీకు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ర్యాపిడోలో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్న తర్వాత 1 డే మొత్తం ఎర్నింగ్ చేసి ఎంత ఎర్నింగ్స్ వస్తాయో క్లియర్గా మీకు చూపిస్తాను. నావిగేషన్ ఫాలో అవుతూ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. కస్టమర్కి కాల్ చేద్దాం. కస్టమర్ సార్ అయితే ఎక్కడ కనపడట్లేదు. వాళ్ళు చెప్పిన అడ్రస్లోనే ఉన్నాను. ఎక్కడున్నారు, కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. కొంచెం ముందుకు వెళ్దాం. ముందుకు ఎక్కడైనా కొన్నిసార్లు ఇదే పికప్ లొకేషన్ తప్పు పడుతూ ఉంటుంది. వావ్, పోర్టర్లో ఏదో ఒక రైడ్ వస్తే వస్తుంది. 165 రూపీస్ అమౌంట్ అయితే చూపిస్తుంది. ఈ ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలంటే 20 సెకండ్స్ అయితే వెయిట్ చేయాలి, ఎందుకంటే డిలే టైం పడుతుంది కాబట్టి. ఈ డిలే టైం పోయినంత వరకు రైడ్ ఉంటే యాక్సెప్ట్ చేద్దాం, లేదు వేరే రైడర్ యాక్సెప్ట్ చేశారంటే ఈ ఊబర్ రైడ్ తీసుకుని వెళ్ళిపోదాం. ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదే, సో మనకే దొరుకుతుందా, రైడ్ యాక్సెప్ట్ అవుతుందా? సక్సెస్ఫుల్గా పోర్టర్లో రైడ్ అయితే యాక్సెప్ట్ అయ్యింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఊబర్లో ఉన్న రైడ్ అనేది క్యాన్సిల్ చేద్దాం, ఎందుకంటే ఆ కస్టమర్కి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఆ కస్టమర్ కూడా నాకు ఫైండ్ అవుట్ అవ్వలేదు. అందుకోసమే పోర్టర్లో వచ్చిన రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి అయితే వెళ్దాం. మీలో చాలామంది అన్న పోర్టర్లో రిజిస్ట్రేషన్ అవుతున్నాం బట్ ఐడి యాక్టివేట్ అవ్వట్లేదు, ఏం చేయాలి అని అడుగుతున్నారు. పోర్టర్లో ఐడి యాక్టివేషన్ అవ్వట్లేదు అంటే కారణం ఏంటి, డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా పెట్టలేదు, లేదంటే లోకల్ అడ్రస్ పెట్టలేదు అని అర్థం. మీరు లోకల్ అడ్రస్ పెట్టకపోతే పోర్టర్ ఐడి అనేది మీకు యాక్టివేట్ అవ్వదు. నావిగేషన్ ఫాలో అవుతూ మేడం గారి లొకేషన్కి అయితే వచ్చేసాను. ఈ చిన్న బాక్స్ని మనమైతే డెలివరీ చేయాలి. సో పోర్టర్ కాబట్టి ఐటమ్సే ఇస్తారు, పర్సన్స్ అయితే రారు. ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. రైట్కి స్వైప్ చేస్తే ఓటీపీ ఏం అవసరం లేదు దీనికి. ట్రిప్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. నావిగేషన్ చూసినా ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ 14 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఎంత అమౌంట్ కట్ అవుతుంది అనేది చూద్దాం. ఈ పోర్టర్ వాళ్ళు జీఎస్టీ అని చెప్పి కొత్త అప్డేట్ తీసుకొచ్చారు. ఈ అప్డేట్ వల్ల రైడర్స్ దగ్గర ఇంకాస్త ఎక్కువ కమిషన్ అయితే కట్ చేస్తున్నారు. దీని గురించి ఫుల్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో చేసిన తర్వాత ఏమో వీడియో వాళ్ళు మారారో నేను చెప్పను, బట్ ఆ వీడియో చేసిన తర్వాత పోర్టర్లో జీఎస్టీ అనే ఆప్షన్ తీసేశారు. అంటే జీఎస్టీ పేరు మీద కట్ చేస్తున్న అమౌంట్ అయితే ఇప్పుడు మనకి కట్ చేయట్లేదంట. ఈ ట్రిప్ ఎండ్ చేసిన తర్వాత చూద్దాం ఆ అమౌంట్ కట్ అవుతుందా లేదా అనేది. ఒకవేళ మన వీడియో చూసి వాళ్ళు మారారంటే నేనైతే చాలా ఆనందపడతాను, ఎందుకంటే రైడర్స్కి రావాల్సిన మొత్తం డబ్బులు రైడర్స్కే రావాలి. అఫ్కోర్స్ కమిషన్ కట్ చేస్తారు, చెయ్యాలి వాళ్ళ కంపెనీ డెవలప్మెంట్ కోసం. మనకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలన్నా, వాళ్ళ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలన్నా ఎలా ఇస్తారు? మన దగ్గర ఉండే కమిషన్ కట్ చేసి వాళ్ళ కంపెనీని డెవలప్ చేస్తారు. బట్ 100 రూపాయల రైడ్లో 40 రూపాయలు కమిషనే కట్ చేస్తే 60 రూపాయల్లో మనకి పెట్రోల్ 20 రూపాయలు పోతే 40 రూపాయల కోసం 10 కిలోమీటర్లు ట్రావెల్ చేయడం అవసరమా? అవసరం లేదు. ఎంత కమిషన్ కట్ చేయాలో అంతే కట్ చేయాలి. అంతకంటే ఎక్కువ కమిషన్ కట్ చేస్తే ఎవరు ఈ ప్లాట్ఫామ్లో వర్క్ చేయరు. దీన్ని మాత్రం కంపెనీస్ ఎప్పుడైనా దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు సండే కాబట్టి రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, అది కూడా నా చేతిలో ఇవ్వాలి. యమహా ఎంటీ వెహికల్ ఉంది, 70, 80, 90 ఆ స్పీడ్లో నేనైతే క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. వెహికల్ మాత్రం నిజంగా అద్భుతంగా ఉంది. ఎవరైతే స్పోర్ట్స్ అంటే రైడింగ్స్ చేస్తారో వాళ్ళకైతే ఈ వెహికల్ అదిరిపోతుంది.
ఇంత స్పీడ్ ఇంత పికప్లో కూడా ఈ వెహికల్ 45 మైలేజ్ వస్తుంది అంటే గ్రేట్. ఫైనల్లీ ఐటమ్ డెలివరీ చేశాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. 165 రూపీస్ అమౌంట్ కూడా కలెక్ట్ చేసుకున్నా. చూద్దాం ఈ ట్రిప్లో ఎంత కమిషన్ కట్ అవుతుంది, మనకి ఎంత ఎర్నింగ్స్ ఇచ్చారు అనేది. 14 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం మనం. చూడండి ఈ ట్రిప్లో 165 రూపీస్ అమౌంట్ కలెక్ట్ చేసుకున్నాం. ఇందులో మనకి పోర్టర్ ఫీజు అని చెప్పి 16 రూపాయలు అయితే కట్ చేశారు. టోటల్గా నాకు వచ్చింది 148 రూపీస్ ఎర్నింగ్స్. ఈ ట్రిప్లో నాకు జిఎస్టీ అమౌంట్ అనేది ఏమీ కట్ అవ్వలేదు, జస్ట్ పోర్టర్ ఫీజు మాత్రమే కట్ అయ్యింది. ఒక వారం కిందట నాకు పోర్టర్లో ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఆ ఆర్డర్లో జిఎస్టీ అమౌంట్ 30 రూపాయలు కట్ అయింది. పోర్టర్ ఫీజు వచ్చేసరికి 8 రూపాయలు కట్ అయింది. అంటే 200 రూపాయలు రైడ్లో 40 రూపాయలు వీళ్ళ కమిషనే కట్ అయింది. ఇక ఈ పోర్టర్లో వెయిటింగ్ టైం కూడా ఎక్కువగా ఉంటుంది. పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఐటమ్ ఎవరు, డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఐటమ్ వేగంగా తీసుకోరు. అలాగే పెద్ద పెద్ద విల్లాస్, పెద్ద పెద్ద టవర్ లోపలికి వెళ్ళి ఐటమ్ డెలివరీ చేయాలంటే మన టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. దానికంటే బైక్ ట్యాక్సీ చేసుకోవడం మేలు. పోర్టర్లో రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ఓలాలో ఇంకొక రైడ్ అయితే వచ్చింది. ఆ కస్టమర్స్ అని పిక్ చేసుకుని డైరెక్ట్గా డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఇందులో మనకి ఎంత వచ్చింది, ఎంత కమిషన్ కట్ అయింది అనేది కూడా చూపిస్తాను. అఫ్ కోర్స్ ప్రతి యాప్లో ఎంతో కొంత కమిషన్ అయితే కట్ అవుతుంది. ఈ ట్రిప్లో 98 రూపీస్ అయితే చూపిస్తుంది. ట్రిప్ అనేది క్లోజ్ చేసిన కస్టమర్ సార్ 120 రూపీస్ అయితే ఇచ్చారు. 20 రూపీస్ ఎక్స్ట్రా టిప్ అయితే ఇచ్చారు. ఆ ట్రిప్ అయిపోయిన తర్వాత 30 మినిట్స్ లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నా. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన భయ్య బైక్ ట్యాక్సీలో తెల్లారి నుంచి ఇప్పటి వరకు రెస్టే తీసుకోలేదు. చెప్పాను కదా లంచ్ కోసం మాత్రమే 30 నిమిషాలు అయితే తీసుకున్నా. అప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూస్గా వర్క్ చేస్తే నాకు కొంత మనీ అయితే వచ్చింది. ఎంత మనీ వచ్చింది, ఎంత పెట్రోల్ ఫిల్ చేశాను అనేది క్లియర్గా మీకు అయితే చెప్తాను. ప్రతిరోజు ఇలా వర్క్ అయితే చేయలేం, గుర్తుపెట్టుకోండి. 1500 రావాలంటే ప్రతి రైడర్ కూడా మినిమం 10 to 12, 13 అవర్స్ అయితే లాగిన్లో ఉంటున్నారు. అలా లాగిన్లో ఉంటేనే ఇంత ఎక్కువ మనీ అయితే వస్తున్నాయి. ఫైనల్లీ ఐటమ్ అయితే డెలివరీ చేద్దాం. నా దగ్గర అయితే ఒక చిన్న ఐటమ్ ఉంది. ఈ ఐటమ్ డెలివరీ చేసిన తర్వాత టోటల్ ఎర్నింగ్స్ మీకు చూపిస్తాను. పెట్రోల్ కాస్ట్, సేవింగ్స్ కూడా చూపిస్తాను. ఇప్పటివరకు నేను 198 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. చూడండి ట్రిప్ 2. అలాగే మనకి యావరేజ్గా మైలేజ్ ఎంత వస్తుంది అనేది ట్రిప్ అయితే చూద్దాం. 45 మైలేజ్ అయితే వస్తుంది. లోకల్లో 45 మైలేజ్ అంటే చాలా బెటర్ మైలేజ్ అయితే వస్తుంది. ఇప్పుడు టోటల్ ఎర్నింగ్స్ అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓలాలో 92 రూపాయలు ఎర్నింగ్ చేసిన, అలాగే ర్యాపిడోలో 321 రూపాయలు ఎర్నింగ్ చేసిన, పోర్టర్లో 330 రూపాయలు ఎర్నింగ్ చేసిన, ఇక లాస్ట్ ఊబర్లో వచ్చేసరికి 823 రూపాయలు ఎర్నింగ్ చేసిన. హైయెస్ట్ ఎర్నింగ్స్ ఈ ఊబర్లోనే వచ్చాయి నాకు. ఈ టోటల్ ఎర్నింగ్స్ని కౌంటింగ్ చేస్తే 1567 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. 40 రూపాయలు టిప్ వచ్చింది, అంటే 1600 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చాయి. అడిషనల్గా నాకు పెట్రోల్ ఖర్చు వచ్చేసరికి 500 రూపాయలు పెట్రోల్ అయితే ఖర్చు అయింది. అంటే నాకు మిగిలింది 1100 రూపాయలు ఎర్నింగ్స్ అయితే మిగిలాయి.